ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని అఖండ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. బుధవారం మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిలిస్తే పలికే నేతగా, ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడుగా, రాజకీయవేత్తగా ఉన్నటువంటి డాక్టర్ మల్లు రవి విజయంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో లక్షలాది మెజార్టీతో డాక్టర్ మల్లు రవిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండ మనెమ్మ నాగేష్ దంపతులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుమ్మర గ్రామంలో ఇచ్చేసి వేదికలు అలంకరించిన కోటయ్య గారికి, కొండ మనెమ్మ గారికి, సంతోష్ రెడ్డి గారికి, మోహన్ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామస్తుల నా అక్క చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, పెద్దలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మీ అందరికీ తెలుసు 4 నెలల క్రితం అయిన ఎలక్షన్ లో నన్ను ఒక తమ్ముళ్లా, ఓ అన్నంలా ఆదరించి పెద్ద మెజారిటీ ఇచ్చి ఈ గ్రామంలో నన్ను గెలిపించడం జరిగింది. మీ ఆశీర్వాదాలతోనే ఈరోజు మీ ముందు నిల్చున్నాయిరా. కాబట్టి మళ్ళీ రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో పెద్దలు మల్లు రవి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి, అదేవిధంగా నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఆ పెద్ద మనిషికి ఓటేస్తే మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులే కాదు, ఢిల్లీ నుంచి ఎంపీ నిధులు కూడా మన గ్రామంలో వాడి మిగిలిన రోడ్లు కూడా కావాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుందామని మీ అందరికీ సభ తెలుపుతున్నా. ఆ చిట్టమ్మ చెప్పింది ఇప్పుడే, ఇల్లు కావాలి, నాకు పెన్షన్ కావాలి, నాకు ఏం లేదు బతకనికే. తల్లి తప్పకుండా మీ పెన్షన్ చేపిస్తా, ఎలక్షన్ అయిపోగానే తప్పకుండా మర్చిపోకుండా చేపిస్తా అని నీకు ఈ సభ ద్వారా చెప్తున్నా. నవ్వు చిట్టమా, నవ్వు. మన గ్రామంలో 6 గ్యారంటీలు ఏవైతే రేవంత్ రెడ్డి గారు అమలు చేసిండో అవి కొద్దిగా ఆలస్యమైన ఎలక్షన్ల వలన మనమ్మ గారు చెప్పినట్టు కోడ్ వచ్చినందుకు ఆలస్యమైంది. కాబట్టి కరెంటు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ కూడా, దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారి ఆగస్ట్ 15 తర్వాత రైతు రుణమాఫీ కూడా చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ మన గ్రామానికి అమలయ్యేటట్టు నేను చూసుకుంటానని మీ అందరికీ సభ ద్వారా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మీ మీద మీరు నన్ను ఎట్లా గౌరవించిండ్రో, నన్ను గెలిపించి మెజార్టీ ఇచ్చి గ్రామంలో నేను కూడా మీ తమ్ముళ్ళగానో అన్నలాగానో తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటానని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుపుతూ, 13 తారీఖున పెద్దలు మల్లు రవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. గెలిపించిన తర్వాత ఈ గ్రామానికి ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క ఇల్లు మంజూరు చేపిస్తా అని మీ అందరికీ సభ ద్వారా తెలుపుతూ, చిట్టమ్మా మీదికి రా, 2 మాటలు మాట్లాడదుదా.